ఇవి వచ్చేసి హ్యాంగింగ్స్. ఇలా కట్ చేసేసుకున్నాము రౌండ్గా. ఇలా ఈ షేప్లో వస్తుంది. ఇలా రివర్స్ చేసిన సమానంగా ఉండాలి. ఇలా ఓపెన్ చేసేసుకుని ఈ మెయిన్ క్లాత్ని ఇలా 4 ఫోల్డింగ్స్ వేసుకుని ఇలా దీనిపైన పెట్టేసుకుని కట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి పై వైపుకు ఉండాలి. దీనిపైన ఈ లైనింగ్ అటాచ్ చేసేసుకొని ఇలా రౌండ్గా కుట్టేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకొని ఎక్స్ట్రాస్ అంతా కట్ చేసేసుకోవాలి. ఈ ఎక్స్ట్రాస్ అంతా కట్ చేసుకొని ఇలా రివర్స్ చేసేసుకోవాలి. ఇలాంటి థ్రెడ్స్ని తీసుకొని ఇది ఇలా పై వైపుకి పెట్టుకోవాలి. ఇలా పై వైపుకి పెట్టేసుకొని స్టార్టింగ్లో రఫ్ చేసుకొని కుట్టేసుకోవాలి. స్ట్రైట్గా ఇలా కుట్టేసేసుకోవాలి. ఇలా ఈ క్లాత్ని ఇలా పెట్టేసుకొని రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకొని స్టార్టింగ్లో రఫ్ చేసుకొని ఇలా అన్నిటినీ కుట్టేసుకోవాలి. ఇలా 3 ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి.